చేయడానికే చాలా భయంకరంగా ఉంది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తలుచుకుంటే అట్లీస్ట్ మనకు ఆ ఇమేజ్ కూడా ఆ డోర్స్ క్లోజ్ చేస్తున్నాను నేను. అంటే అంత పెయిన్ఫుల్ యాక్ట్ ఇది. చెప్పాలంటే అందులో ఇవాళ ఇండిపెండెన్స్ డే విషెస్ కూడా చెప్పదలుచుకోలేదు. ఇంకా ఇన్ని ఇయర్స్ అయింది, 78 ఇయర్స్ అయింది అని, కానీ మనకు అసలు ఏ చేంజ్ రాలేదు. ఇన్ని సంవత్సరాలల్లో 78 సంవత్సరాలల్లో మనకు వచ్చిన హైలైట్ అయిన కేసెస్ మేడం చెప్పినట్టు చాలా తక్కువ. కానీ ప్రతిరోజు ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంలో కూడా ఎక్కడెక్కడ జరుగుతుందో మనకు తెలియదు. 100% చెప్తాను. ఇప్పుడు కూడా ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో ప్లేసెస్లో జరుగుతున్నాయి. కొందరు చిన్నపిల్లలు ఉంటారు, మధ్య టీనేజర్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఇప్పుడు ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు చెప్పుకోలేరు. ఇప్పుడు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అంటే మెడికల్ కాలేజ్ కదా, ఎట్లయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంత కాలేజ్లో ఆమె ఎడ్యుకేటెడ్, అందరు ఎడ్యుకేటెడ్ అంటే బ్రాడ్గా ఉండాలి అని అంటారు కదా. ఇక్కడ ఏం చూసి జరిగిందంటే అంటే ఒక మనిషి ఆలోచన విధానం మారాలి. ఇప్పుడు వాళ్ళకు కావాలంటే ఇదివరకు ఉన్న జనరేషన్లో మనం లేము. ఇప్పుడు కావాలంటే ఏదైనా ఉన్నాయి. ఫ్రాంక్లీ టెల్లింగ్ డేటింగ్ యాప్స్ ఉన్నాయి, ఇంకేదైనా ఉన్నాయి. వాళ్ళకి అంత గలీజ్ బుద్ధులు ఉంటే దే కెన్ గో విత్ దెమ్. ఇప్పుడు ఒక అమ్మాయి లైఫ్ ఆగం చేస్తున్నారు, చేసి చంపేస్తున్నారు. కానీ ఒక పేరెంట్స్కి, ఒక ఫ్యామిలీలా ఇది లైఫ్ టైం పనిష్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. ఈ ఒక రోజుతో అయిపోయేది కాదు ఇది. లేకపోతే 2 రోజులు. ఇప్పుడు మన లాంటి వాళ్ళం, మేము మా లాంటి వాళ్ళం, సోషల్ యాక్టివిస్ట్లో కానీ 4 రోజులు మాట్లాడతాం, 10 రోజులు మాట్లాడతాం, ఇంకొన్ని రోజులు బాధపడతాం. కానీ ఒక ఫ్యామిలీలా వాళ్ళు చనిపోయే వరకు అది లైఫ్ టైం పనిష్మెంట్. వాళ్ళు బతికినా చచ్చిపోయినట్టే ఇది. అంటే ఆడపిల్లని దేవతలాగా ఇలాంటి డైలాగ్స్ మాకు వద్దు. నిజం చెప్తున్నాను, మాకొద్దు. మాకు బతకనిస్తే చాలు. నిజంగా చెప్తున్నాను నేను. జస్ట్ బతకనిస్తే చాలు. మాకు ఫ్రీ బస్సులు వద్దు, మాకు ఏ రిజర్వేషన్స్ వద్దు, మాకు ఆడవాళ్ళది ఉమెన్స్ డే రోజు మాట్లాడడము, ఉమెన్ గురించి మాట్లాడడము, తర్వాత వదిలేయడం కాదు, ఇవేవి వద్దండి. నేను చెప్పేది అంటే ఉమెన్కి బయటికి వెళ్తే ఇంటికి సేఫ్గా వస్తే చాలు. ఇప్పుడు ఇదివరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు పిల్లల్ని మేము ఎవ్వరం, మీరు నోటీస్ చేసిండ్రు, ట్యూషన్స్కి ఎవరికి పంపించారు, ఇంట్లోనే పెడతారు మ్యాక్సిమం హోమ్ ట్యూషన్స్ అని. ఎందుకంటే ఆ సేఫ్టీ లేదు. అంటే పిల్లల్ని, ఆడపిల్ల రోడ్ ఎక్కితే ఇంకా సేఫ్టీ ఉండదా? సమాజం పట్ల నమ్మకం కూడా లేదు. సమాజం మీద నమ్మకం లేకనే, మన పిల్లల మీద నమ్మకం లేక కాదు. అంటే ఏ విధంగా దీన్ని తీసుకోగలుగుతాం అంటే మనం ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మేడం ఉన్నారు, 60 years ఓల్డ్ ఉమెన్ కూడా చాలా 70 years వాళ్ళని చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు చూస్తుంటారు కదా, మీరు ఛానల్లోనే చేస్తున్నారు కదా. వాళ్ళకి కూడా సేఫ్టీ లేదు, ఎవరికి సేఫ్టీ లేదు. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ చూసాను నేను, 6 months బేబీ అని కూడా అనద్దు, ఆర్గన్స్ కూడా ఫామ్ కావు కదా, 6 months. అది అసలు దాని గురించి నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు అసలు. అంటే ఒకసారి మేము నిలోఫర్లో మీకు తెలుసు, మనం ఇక్కడే డిస్కస్ చేసాం కేసు. ఒకసారి నిలోఫర్లో ఒక 6 నెలల పసిపాప మీద అటెంప్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయి మీద ఎంత దారుణంగా అంటే 6 నెలల పసిపాప నిప్పుల్స్ కొరికేసి వెజైనా మొత్తం బయటికి వచ్చేసి హిస్టరెక్టమీ చేశారు ఆ ఏజ్ లో ఆ పాపకి. అంటే బేబీ పాప అంటాం కదా తెలుగులో. బట్ బేసికలీ ఏంటంటే చూస్తే, అంటే చూడటానికి వెళ్ళినప్పుడు అసలు మాకు ఏడుపు ఆగలేదు ఆ పాపని చూస్తే. అసలు ఏమి తెలియదు ఆ పాపకి అసలు. అంతా ఆ పాపలో కూడా మాటలు అసలు అంత బాధాకరం అంటే కొన్ని విషయాలు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో, సౌదీ చూసుకుంటే గనక ఏ పార్ట్ అయితే ఆ పార్ట్ తీసేస్తారు కదా, అది నిజమైన చట్టం. నిజంగా చెప్తున్నాను, పాత రాజ్యాంగంలో మనం ఇది చేయొద్దు అని అంటున్నారు, కానీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. మనం రోజులు మారే కొద్దీ అన్ని మార్చాలి. ఇప్పుడు ఎట్లా అంటే పనిష్మెంట్ చాలా గట్టిగా ఉండాలి. అంటే మేడం చెప్పినట్టు ఇప్పుడు కొన్ని దిశ కేసులు ఇట్లా జరిగి పెట్టిన కొత్త చట్టాలు వచ్చినాయి, కానీ దానికి కూడా భయపడతలేరండి. దానికి భయపడి ఉంటే డిఏవి పబ్లిక్ స్కూల్ ఒక చిన్న పిల్ల, ఎంత పాప 2nd class ఐ థింక్ యూకేజీ అనుకుంటా, ఆ పాపకి ఎట్లా 4 years అప్పుడే జాయిన్ అయిందండి ఆ పాప. మరి ఆ పాప మీద ఎట్లా చేసి ఉంటారు? ఎంతమందికి అట్లా చేసి ఉంటే ఎంతమంది పిల్లలు చెప్పుకోవట్లేదు, వాళ్ళకి తెలియదు కదా. అంటే ఇది చాలా అన్యాయం. ఆడపిల్లని ఆడపిల్లలాగా జెండర్ లాగా చూడొద్దు. మీరు జెంట్స్ ఎట్లనో లేడీస్ కూడా అంతే జెండర్ గా చూడొద్దు. డాక్టర్ గారు, రాజకిరణ్ గారు, మీరు యాక్చువల్గా నిమ్స్లో ప్రొటెస్ట్ కూడా చేశారు మీ అందరూ కూడా. ఓకే, కంటిన్యూ చేస్తున్నారు.